వెల్కమ్ టు సుజ్జీస్ అథెంటిక్ కిచెన్. ఈరోజు నేను తెలంగాణ స్టైల్లో దోసకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. పొయ్యి వెలిగించే పని లేదు, పోపు వేయాల్సిన పని అంతకంటే లేదు. 10 నిమిషాలల్లో పచ్చడి చాలా రుచికరమైన దోసకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ దోసకాయ పచ్చడిని రొట్టెతో, గోధుమ రొట్టెతో కానీ, జొన్న రొట్టెతో కానీ, అన్నంతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం రండి. ఇది దోసకాయ తెల్లగా ఉందనుకుంటున్నారా? ఇది ఆస్ట్రేలియా దోసకాయ. ఒక దోసకాయ తీసుకున్నాను నేను, 4 పచ్చిమిరపకాయలు, కొన్ని రెబ్బలు, వెల్లుల్లి రెబ్బలు, ఒక ఉసిరికాయ అంతా చింతపండు, ఒక ఉల్లిగడ్డ, చిన్న ఉల్లిగడ్డ, అది షాలట్స్ ఉంటాయి కదా, షాలట్ ఉల్లిగడ్డ, 1 టీ స్పూన్ జీలకర్ర, ఉప్పు రుచికి సరిపడా. ఇప్పుడు ఈ దోసకాయని పొట్టు తీసేసి, ఈ దోసకాయ కొంచెం చేదు ఉందా లేదా అనేది కొంచెం కోసి రుచి చూసుకోవాలి. తర్వాత కట్ చేసిన తర్వాత దాంట్లో విత్తనాలు ఉంటాయి కదా, అవి విత్తనాలు ముదురు విత్తనాలు లేకపోతే లేతగా ఉంటే ఆ విత్తనాలతోనే చేయాలి. విత్తనాలు తీయాల్సిన అవసరం లేదు. దాన్ని కొంచెం దొడ్డు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇదో ఈ రకంగా కొంచెం పెద్ద క్యూబ్స్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలను కూడా కొంచెము చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఆ చింతపండుని కొంచెం వేడి నీళ్ళల్లో నానబెట్టాలి, అప్పటికి కొంచెం మెత్తగా అయిపోతుంది. ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం 4 ఇలా కొంచెం దొడ్డుగా ముక్కల్ని కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఈ రకంగా క్యూబుల్లాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు రోట్లోకి ఫస్ట్ జీలకర్ర వేయాలి. జీలకర్రని కొంచెం దొడ్డుగా దంచుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసి, ఆ పచ్చిమిరపకాయలు కొంచెం మెతికేంత వరకు కొంచెం దంచుకోవాలి. ఇప్పుడు ఎల్లిగడ్డల్ని కూడా కొంచెం మెత్తుక్కోవాలి. కొంచెం దొడ్డుగానే దంచాలి. మరీ అన్నీ మెత్తగా దంచేస్తే పచ్చడి దోసకాయలు వేసినప్పుడు అది మరీ పలసగా అయిపోతుంది. ఈ రకంగా కచ్చాపిచ్చగా దంచుకుంటే సరిపోతుంది. ఇదో ఈ రకంగా. ఆ తర్వాత ఇప్పుడు నానబెట్టిన చింతపండు వేసి, అది కూడా కొంచెం అది మొత్తం చుట్టూ దాని పచ్చిమిరపకాయలు అవన్నీ కొంచెం మెతికినంత వరకు కొంచెం మెత్తగా కొద్దిగా దంచుకోవాలి చింతపండును కూడా. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసి, ఉల్లిపాయలని కూడా కొంచెం మెతకాలి. కొంచెం దొడ్డుగానే ఉండాలి. అక్కడక్కడ ఉల్లిపాయ ఉంటేనే మంచిగా దానికి రుచిగా ఉంటుంది, క్రంచీగా, మెత్తగా అవ్వకూడదు. ఇప్పుడు పసుపు, ఉప్పు 2 వేసేయాలి. రుచికి సరిపడా ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి, తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కచ్చాపిచ్చగా కొంచెం దంచుకున్న తర్వాత ఈ రకంగా కొంచెం కచ్చపిచ్చగా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దాంట్లోకి ఒక్కొక్కటిగా దోసకాయ ముక్కలు వేసేసి, ఆ దోసకాయ ముక్క కొంచెం ఇట్లా నలిగిలాగా ఒక్కొక్క ముక్కని దంచితే సరిపోతుంది. అన్నిటినీ ఒక్కటేసారి వేయకుండా ఒక్కొక్కటిగా వేస్తే చాలు. ఎందుకంటే ఆ దోసకాయ ముక్కలన్నీ కూడా కొంచెం ఇట్లా క్రంచీగా, అంటే కొంచెం ఇట్లా దొడ్డుగా అక్కడక్కడ ముక్కలు, దోసకాయ, వెల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఇది ఈ రకంగా మొత్తం అన్నీ ఇట్లా
దొడ్డు దొడ్డుగా అక్కడక్కడ ఉండాలి. ముక్కలు ముక్కలుగా ఉంటేనే దానికి రుచిగా ఉంటుంది. అంతే, దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని అన్నంతో కానీ, గోధుమ రొట్టెతో కానీ, జొన్న రొట్టెతో కానీ తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అప్పటికప్పుడు ఓ 10-15 నిమిషాలల్లో ఈ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది అచ్చంగా ఊర్లల్లో చేసేలాంటి పచ్చడి అనమాట. నచ్చితే లైక్ చేయండి.